హే గాయ్స్, స్వాగతం సుస్వాగతం బండి రైడర్ బ్లాగ్ లో. సో మీ అందరికి నమస్కారం పేరు పేరున. సో నేను వచ్చేసిన మళ్ళీ మీకోసం ఫ్యాషన్ ప్లస్ బండి తీసుకొచ్చాను అనమాట. ఫైనల్ గా చూసారా ఫ్యాషన్ ప్లస్. ఈ ఫ్యాషన్ ప్లస్ బండ్లన్నీ ఎప్పటి నుండి వస్తున్నాయి అంటే 2000 నుండి 2024 దాకా ఫ్యాషన్ ప్లస్ లో వస్తున్నాయి. అదే మోడల్ గా కాకుంటే ఈసారి బాడీ చేంజ్ అయిపోయింది అనమాట. బాడీ ఏదైతే ఉందో డిజైన్ మాత్రం ఏమాత్రం చేంజ్ కాలేదు, కానీ స్టిక్కరింగ్ అదంతా చేంజ్ అయిపోయింది. సో దాని గురించి చెప్పబోతున్నా, దాని సర్వీస్ ఏ టైంకి ఇవ్వాలో, ఇంకా మైలేజ్ ఏంటో నేను చెప్పబోతున్నా. సో మరి బండి చూసే ముందు లైక్ చేసుకోండి, మన ఛానల్ షేర్ కూడా చేయండి ఇతరులకి, వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి. ఇంకొకటి, మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఆల్ బెల్ బటన్ అని వస్తుంది. అలా ప్రెస్ చేసినట్లయితే నేను ఏదైతే వీడియోస్ తీస్తున్నానో కొత్తవి మీకు అప్డేట్ రావడానికి అది ఆల్ బెల్ బటన్ ప్రెస్ చేస్తే వస్తుంది మీకు అందుబాటులో. సో రండి మరి ఫ్యాషన్ ప్లస్ గురించి చెప్పబోతున్నా. సో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ యార్. లైక్ మాత్రం చేయకుండా మర్చిపోకండి, ఠీక్ సరేనా? సో ఫైనల్ గా బండి గురించి దగ్గరికి వెళ్ళిపోదాం. బండి గురించి చెప్పబోతున్నా రండి. సో ఇక్కడ చూసినట్లయితే పయ్య కాంబో బ్రేక్ అన్నమాట. ఇది వెనుక చూసినట్లయితే ఈ పయ్యలే, అంటే పయ్యలు మారినాయి దీంట్లో. ముందల ముఖం నుండి, మర్గత్ నుండి, మిరర్స్ నుండి ఇవైతే అలాగే ఉన్నాయి అదే డిజైన్ లో. దీని బాడీ చూడొచ్చు సైడ్ నుండి కూడా. ఇది న్యూ మోడల్ 2024 మోడల్ ఫ్యాషన్ ప్లస్ అన్నమాట. దీని టూల్ బాక్స్ కూడా మారింది, పెద్దగా ఇచ్చాడు అనమాట. మన ఇంజన్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంజన్ వేరే లెవెల్ గా మారిపోయింది అనమాట. బ్యాక్ సైడ్ లైట్ ఇండికేటర్స్ చూడొచ్చు, అదే విధంగా ఇచ్చాడు మర్గట్ కూడా. సో మీటర్ కార్డ్కి వస్తేనే ఈ విధంగా కదులుతుంది. మీటర్ ది ఏదైతే కిలోమీటర్స్ ఉందో ఇది రన్ అయితేనే మనకి ఇక్కడ కిలోమీటర్స్ చూపిస్తుందండి. సో దీనికి సైడ్ స్టాండ్ ఆప్షన్ కూడా ఉంది. సైడ్ స్టాండ్ వేసి గేర్ లో మీరు మూవ్ చేస్తే అస్సలు అవ్వదండి, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఇక్కడ ఇంజన్ లైట్ ఏదైతే ఉందో మనకి మీటర్ ఆన్ చేస్తే ఈ విధంగానే వస్తుంది. బండి చాలు చేస్తే మాత్రమే బండి ఏ విధంగా ఇంజన్ ఆన్ అయితేనే ఇది పోతుంది. అది కూడా మీకు చూపిస్తున్నా. సో చూడండి, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్న బండిని మీ ముందే. చూసారా, వెళ్ళిపోయింది. ఇంజన్ ఆన్ ఉంటే వెళ్ళిపోతుంది అనమాట సాధారణంగా. ఇంకొకటి, దీని పాసింగ్ గురించి కూడా చెప్తా. ఇక్కడ పాసింగ్ లైట్ ఎలా ఇచ్చాడో ఇక్కడ చూసినట్లయితే మనకి పాసింగ్ లైట్ ఉంది అనమాట. ఇక్కడ ఇది చూడొచ్చు, ఇది చూసారా ముందల్ది ఇక్కడ లింక్ అవుతుంది చూడండి. పాసింగ్ ఇచ్చాడు అనమాట దీనికి. సో అంతేకాదు, దీని i3s గురించి కూడా చెప్పబోతున్నా మీకు. సో దీని i3s ఈ విధంగా వస్తుంది లైట్ బ్లూ కలర్ లో. సో ఇది మనకి బటన్ అన్నమాట. ఇది లైట్ కాదు, యాక్చువల్లీ లైట్ లో ఉండే బటన్ అన్నమాట. ఇది మనకి ఇలా ప్రెస్ చేసి i3s ఆఫ్, ఇది ఆన్ అన్నమాట. ఇప్పుడు చూడొచ్చు మీటర్ లో మీకు చూపిస్తున్న మీటర్, ఇది ఆఫ్ అయిపోయింది i3s, ఇప్పుడు ఆన్ అయిపోయింది i3s. ఇది అనమాట 5 నెంబర్ ఉంది ఏంటబ్బా అని చూస్తుర్రా. యాక్చువల్లీ అలా ఇస్తారు అనమాట, డిజిటల్ మీటర్ కాబట్టి అలా ఉంటుంది. 2024 మోడల్లో ఈ మీటర్ అనేది చేంజ్ అయిపోయింది మనకు పూర్తిగా. ఇంకొకటి, దీని ఇంజన్ లైట్ గురించి చెప్పాను. పెట్రోల్ గేజ్ గురించి చెప్తున్నా. పెట్రోల్ అయితే దీంట్లో లేదు. వాస్తవంగా ఇది కొత్త బండి కాబట్టి ఇంకా పెట్రోల్ వేసలేదు. నేను ఆన్ చేయడానికి మాత్రమే దీంట్లో ఒక 1/2 లీటర్ వేసాను అనమాట. స్టార్ట్ అయిపోయింది 1/2 లీటర్లో. సో దీనికి వచ్చేసి మనకి సైడ్ స్టాండ్ లో ఉంటే పెట్రోల్ సరిగ్గా చూపించదు, ఆడ మీటర్ పై అలాగే కొట్టుకుంటది అనమాట. సైడ్ స్టాండ్ అంటే ఇలా కాదు, బండి మెయిన్ స్టాండ్ నుంచి తీసినప్పుడు సైడ్ స్టాండ్ వేసినప్పుడు పెట్రోల్ అంతా ఒక సైడ్ వస్తుంది కాబట్టి ఆ పెట్రోల్ కాక్ అనేది వన్ సైడ్ ఉంటది కాబట్టి సరిగ్గా చూపియదండి. ఎందుకంటే ఇది సెంటర్ స్టాండ్ వేస్తే పెట్రోల్ అనేది ఈక్వల్ ఉంటది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బండిలో 2 లీటర్స్ మినిమం పెట్రోల్ ఉండాలి. ఎందుకంటే ఇవి ఫ్యూల్ పంప్ కి చెందిన బండ్లు కాబట్టి అందుకనే చెప్తున్నా, 2 లీటర్స్ మినిమం మెయింటైన్ చేయండి దీంట్లో. సో ఫైనల్ అన్నమాట ఇది. సో ఈ బండి ఇప్పుడు సేల్ అవుతుంది, చక్కగా ఫిట్టింగ్ కూడా ఉంది. సో ఎలా ఉంది వీడియో? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. అలాగే లేడీస్ కోసం మన దగ్గర స్కూటీలు కూడా అవైలబుల్ ఉన్నాయి, అది నెక్స్ట్ తెలుగులో చెప్పబోతున్నా. సో బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ వెళ్ళేసి వస్తాను నేను. సో గైస్, డోంట్ మిస్ అండ్ షేర్ కూడా చేయండి. ఓకే, బాయ్ బాయ్, టాటా.